జనరణభేరి పేరిట భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తున్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబును అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. సభా ప్రాంగణానికి వెళ్లకుండా ముందుగా అనుకున్న రూట్ కాకుండా సడన్గా పోలీసులు రూట్ మార్చేశారు. జనభేరి సభకు కొద్ది దూరంలో కాన్వాయ్ నిలిపివేశారు. ఈ క్రమంలో పోలీసులతో ఏపీటీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వాగ్వాదానికి దిగారు. మరోవైపు చంద్రబాబు వెళ్లే మార్గంలో పోలీసుల ప్రత్యేక పహారా నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజా రాజధాని అందరి కళ విధ్వంసం చేసే సమయంలో దుర్గమ్మ తల్లి కాపాడవలసిన బాధ్యత ఆ తల్లిపైన ఉంది. ఒకే ఒక ప్రార్థన, ఆ ప్రార్థన ప్రజా రాజధాని పైన ఎన్ని విధాలుగా దాడులు చేసినా నీ బిడ్డలందరూ కలిసి సంవత్సరం పోరాడారు, అవమానాలు భరించారు. కడాన మీ గుడికి రావాలంటే రాలేకుండా ఎన్ని అవాంతరాలు క్రియేట్ చేయాలనో అన్నీ సృష్టించారు. అయినా కూడా పసుపు కుంకుమలు నీకోసం తీసుకొస్తే దారిలో ఏ విధంగా అరాచకాలు చేశారో, ఆ పసుపు కుంకుమలు కూడా తేనేయకుండా ఏ విధంగా అడ్డుకున్నారో దుర్గమ్మ తల్లి చూస్తూనే ఉంది. నేను ఒకటే కోరుతున్నా, మీరు మీ బిడ్డలను కాపాడుకోవాలి, ప్రజా రాజధానిని కాపాడాలి. ఇది దేవతల రాజధాని అమరావతి. అలాంటి దేవతల రాజధానిని ఈరోజు విధ్వంసం చేస్తూ ఉంటే మీ మౌనం కూడా సరికాదు. ఆ విషయమే ఆ తల్లిని కోరా. తప్పకుండా న్యాయం చేస్తుందని నేను ఆశిస్తున్నా. ఒకసారి 5 కోట్ల ప్రజల తరపున ప్రార్థిస్తున్నా, కోరుతున్నా, మీ బిడ్డలకు న్యాయం చేయమని.